నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను ఎప్పుడూ మాట్లాడినా 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ముందే మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు ఆధార్ ఉంది. ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి. డూప్లికేషన్ ఏం లేదు. ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకొని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా కూడా ఐటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు.